స్తుతి 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 కలుగునుగా. ఎస్ ప్రిసం దేవుని యొక్క మహాకృపలో ఈ సాయంకాల వేళ మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నిన్నటి దినం అంతా రాత్రంతా అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది. దాడిని ఖండిస్తూ దాడి గురించి చాలా ఛానల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ మనం కూడా నిన్న రాత్రికాల వేళ కూడా ఒక వీడియో చేశాము. బట్ తెల్లారి వరకలంతా కొంత చేంజ్ అయిపోయి చాలా వరకు క్రైస్తవులు ఉన్నటువంటి వారందరూ కూడా ఇదంతా స్క్రిప్ట్, ఇది అభినయ్ దర్శన్ కావాలని చేశాడు కాబట్టి ఇది ఎవరు కూడా కొంచెం నమ్మొద్దు అన్నట్టుగా చాలామంది వీడియోలు చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. సో దీన్ని బట్టి ఈ రోజున చాలా వరకు ఆలోచన చేయడం జరిగింది. చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ సమయంలో మనము ఇంకా కాస్త లోతుగా వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మనకి జర్నలిస్ట్ భాను మేకల్ గారు ఉన్నారు. అంతేకాకుండా అజయ్ బాబు, సో ఖమ్మం అజయ్ బాబు, సిడిఎంఎఫ్ అజయ్ బాబు గారు కూడా లైవ్లో ప్రత్యక్షంగా మరి అభినయ్ దర్శన్ దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి. అక్కడ నుంచి వారు ఒక లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా స్క్రిప్ట్ చేశావు, ఇలా మాట్లాడారు, ఇట్లా జరుగుతూ ఉంది, ఈ జరిగే విషయానికి మీరు ఏమంటారని చెప్పేసి అక్కడ జర్నలిస్ట్ భాను లైవ్లో మాట్లాడుతున్నాడు. సో నేను ఆ విషయాలన్నీ కూడా కొంతవరకు మనకు అవసరం ఉంటుంది కనుక రాత్రి విన్నటువంటి వార్తకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామానికి విషయం తేడా ఏంటా అని కొంతమంది గమనిస్తారు కనుక ఈ సమయంలో మనము ఆ యొక్క వీడియోను తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా జరిగితే అసలు ఎలా నమ్మాలా వద్దని కూడా కొంత ఈ రోజున ఆలోచనలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ టైంలో దాడి చేశారన్న వార్త మనందరికీ తెలుసు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేను వైజాగ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. అభినయ్ దర్శన్ గారిని ఎక్కడైతే పెట్టారో అదే హాస్పిటల్ దగ్గర ఉన్నాను. మరి బయట కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏంటంటే కావాలనే అభినయ్ దర్శన్ ఈ దాడిని చిత్రీకరించాడు, ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొంతమంది హిందుత్వవాదులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు, ఇదంతా ఫేక్, అతను కావాలనే చేశాడని చెప్పి. సరే, నేను అభినయ్ దర్శన్ గారితో హాస్పిటల్ దగ్గర ఉన్నాను. అదేవిధంగా మరి పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఉన్నారు, అదేవిధంగా మల్లెల రాజన్ ఉన్నారు. నేను అభినయ్ దర్శన్ గారిని ప్రశ్నలు అడుగుతాను, మరి ఆయన ఏం చెప్తారని అయితే ఒకసారి చూద్దాం. అన్న, ఇప్పుడు ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదా? సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవ్వచ్చు, మొదటగా మీ పైన దాడి జరిగిందని చూపించిన తర్వాత మరి ఎవరు ప్రచారం చేశారో, ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు, ఇదంతా మీరే, కేవలం మీరు ఆడినటువంటి డ్రామా అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ప్రతి విషయంలో కూడా ఏ సంఘటనలైనా ఫస్ట్ పాజిటివ్ వస్తుంది, ఆటోమేటిక్ దాంట్లో 1% నెగిటివ్ కూడా వస్తుంది. ఈ ప్రతి విషయంలో యేసుప్రభు విషయంలో కూడా ఆయన చెప్పలేదని కొందరు, చెప్పారని కొందరు, ఆయన పెళ్లి చేస్తున్నాడు రకరకాల రూమర్స్ వచ్చాయి. ప్రవీణ్ కొరడాల విషయంలో కూడా ఆయన హత్య చేయబడ్డారని కొందరు, యాక్సిడెంట్ అని కొందరు, తాగారని కొందరు, వాళ్ళ ఫ్యామిలీ చెప్పినారు గౌరవించారు, మాట్లాడి సమాజం రాయించారు దాని దాన్ని కూడా గౌరవించకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళని నమ్మించాల్సిన ప్రయత్నం చేసి కన్వేస్తానికి ఉపయోగం ఉంటుంది. నా విషయానికి వస్తే నేను రక్తం టాబ్లెట్స్ వాడతాను. నేను చిన్న తోమ పుడితే నాకు రక్తం ఫ్లో ఆగదు. అలాంటిది నేను ఇంత గాయాలు చేసుకుని, అది కూడా అటవీ ప్రాంతం, అక్కడ హాస్పిటల్స్ లేని ప్రాంతాల్లో ఇన్ని గాయాలు చేసుకుంటే రక్తం వస్తుంది. నాకు తెలియదు, ప్రాణం పోదా, నాకు ఆ భయం ఉంటుంది. దీనివల్ల నాకు ఒరిగేది ఏముందంటే, నిన్నటి నుంచి ఇప్పుడు ఒక వీడియో పెట్టింది నా ఛానల్లో కూడా, కనీసం ఎవరికి డబ్బు కూడా లేదు. నా ఫెయిల్ కోసం పెట్టంటే నాకు ఆల్రెడీ మంచి పేరు ఉంది సమాజం, సమాజంలో. కొన్ని గిరిజనుల్లో ఏదైనా మంచి పేరు సాధించుకుంటే కంటే గిరిజనులు ఆల్రెడీ నాకు మంచి పేరు, వాళ్ళ సమస్యలతో పోరాడుతున్నాయి కాబట్టి. సో నేను దేనికోసం చేశానని అనే వాళ్ళు నింద వేస్తున్నారు. ఆ నింద వేసిన వాళ్ళని అడగాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. మీరైనా ఇమీడియట్ గా బయట వాళ్ళు వచ్చారు. ఓకే, నేను కంప్లైంట్ ఇచ్చాను. మీరే కంప్లైంట్ ఇచ్చారు హాస్పిటల్లో.
రైట్. మనమైతే స్పష్టంగా వినగలుగుతున్నాం, అడవుల్లో నేను ఇలా చేసుకుంటానా, చివరికి ప్రాణం పోగొట్టుకోవడానికి ఇలా దారితీస్తుంది, బ్లడ్ ఆగదని చెప్పేసి కూడా తను మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ సమయంలో నేను సర్వ సమాజానికి, ప్రజలందరికీ కూడా, మనందరం కూడా ఒకవేళ అభినయ దర్శనం కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఒకవేళ వీలుంటే మనం మనుషుల్ని మోసం చేయగలమేమో కానీ జీవము కలిగినటువంటి దేవుని మాత్రం మోసం చేయట అసాధ్యం. ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కానే కాదు, ఆంతర్యంలోని ఆలోచనలు కూడా చూడగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు. అయితే ఇక్కడ ఆర్టీవీ న్యూస్లో కొంతమంది మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అజయ్ బాబు గారు కూడా ఉన్నారు. దాన్ని ఇదే టైంలో అజయ్ బాబు ఏమైనా మాట్లాడా ఏంటని మనం వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. అజయ్ బాబు కూడా మాట్లాడుతున్నాడు. దాడి జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఒకవేళ అది అబద్ధమే, అతను ఒకవేళ క్రైస్తవ ప్రపంచాన్ని మోసం చేసేది ఆధారాలు మీరు బయట పెట్టగలిగితే మీరు అగ్నేది ఏం చేస్తున్నా నేను కూడా స్పష్టంగా చెప్తాను. అగ్ని ఒకవేళ క్రైస్తవ ప్రపంచాన్ని మోసగించడానికి నేను కోసమో పేరు కోసమో ఇదంతా చేసేది అనే ఆధారాలతో మీరు నిరూపించగలిగితే అగ్ని చేసుకోవచ్చుతాం, మీరు ఏమైనా చేసుకోండి. కానీ దయచేసి ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు కావచ్చు, నేను కావచ్చు, మరొకటి కావచ్చు, మాట్లాడేటప్పుడు ఏదో డబ్బు కోసం నేను అర్థం వసూడిగా అకౌంట్ ఎవరు పెట్టాడు, స్కానర్ ఎవరు పెట్టాడు, ఫోన్ పే గూగుల్ పే పెట్టామన్న డబ్బులు అడిగారా? అభినందనకి హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంది, డబ్బు పొందుకుని ఎవరైనా అడిగారా? లేదు, న్యాయం కోసం అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎలాగైతే జరిగిందో అక్కడే దర్శన విషయంలో అనవసరం. రైట్, క్లారిటీ విన్నారు కదా. ఒకవేళ ఎవరైనా రుజువు చేయగలిగితే వారికి అప్పగిస్తాను అన్న టాపిక్లోనికి బ్రదర్ వచ్చేసారు. సో మనము మరొక ఛానల్లో ఒక వార్త వస్తూ ఉంది, సో అక్కడికి కూడా వెళ్ళొద్దాం. ఆర్టీవీ వాళ్ళే అభినయ దర్శన్ గారు కాల్ చేస్తున్నారు, అతని దగ్గర నుంచి అసలు జరిగింది ఏంటా అని. అయితే ఇక్కడ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మనము కామెంట్లు కాదు కానీ ఈ భాను మేకల ఇస్తున్నటువంటి లైవ్లో కొంతమంది అక్కడ ఎస్ సరే చూద్దాం. ఈ అభినయ దర్శన్ గారి యొక్క మరి స్క్రిప్ట్ ప్లే చేశాడని కొంతమంది చెబుతున్నారు కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వార్త వింటున్నారు, లైవ్ని కూడా చూస్తున్నారు చాలామంది. కాబట్టి ఈ సమయంలో మరి ఇప్పటివరకు మనం విన్నాం. నేను కూడా ఆ లైవ్లో వాళ్ళు ఏం మాట్లాడతారన్న విషయాన్ని తీసుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి రెండు వైపులా రెండు రకాలుగా మాట్లాడుతున్న ప్రజలు ఉన్నారు కాబట్టి రెండు వైపులా మనము ఆలోచన చేయాలి. సో దానికోసం వెయిట్ చేద్దాం. సో అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్, గుడ్ నైట్.